హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొలి అనుభవం. గత 2 ఏళ్లుగా తను అంటే నాకు ప్రాణం. పేరుకి తగ్గట్టుగానే తనవి అందమైన కళ్ళు. నా పేరు అనిల్. నా వయస్సు 23. నేను BE 3వ సంవత్సరం చదువుతున్నాను. అంజలి నా క్లాస్మేట్. మా ఇద్దరి పేర్లు ఒకే అక్షరంతో మొదలవడం వల్ల మా రోల్ నంబర్లు కూడా పక్కపక్కనే ఉండేవి. గడిచిన 23 ఏళ్లలో ఎప్పుడు లేని ఆనందం అంజలి పరిచయం తర్వాతే కలిగింది. తన మాటల్లో ఏదో తెలియని హాయి, తన చూపుల్లో తెలియని ఆకర్షణ, నడకల్లో హంసకి పోటీ ఇవ్వగల వయ్యారం, తన సిగ్గుల్లో గులాబీలను తలపించే మైమరుపులు ఉన్నాయి. అంజలితో నా ప్రేమ గురించి చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించా. కానీ మనసులో ఏదో తెలియని భయం. ఒకవేళ తనకు నా మీద ఎలాంటి అభిప్రాయం లేకపోతే మా స్నేహం విడిపోతుందన్న భయం. అందుకని నేను ఇప్పటి వరకు నా ప్రేమని వ్యక్తం చేయలేకపోయాను. ఆ రోజు మా పరీక్ష ఫలితాలు వచ్చే రోజు. నేను అంజలి కలిసి గుడికి వెళ్ళాం. దేవుడిని దర్శించుకొని మా ఇంటికి వచ్చాం. అదే మొదటిసారి అంజలి మా ఇంటికి రావడం. మా అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగస్తులు. ఆ రోజు ఇద్దరు ఇంట్లో లేరు. నేను అంజలి ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళాం. అంజలి రావడంతో ఆ రోజు మా ఇల్లు నాకే ఏదో కొత్తగా అనిపించింది. తనని హాల్లో కూర్చోపెట్టి టీవీ ఆన్ చేసి తాగడానికి నీళ్లు తెద్దామని వంటగదిలోకి వెళ్ళా. గ్లాసుతో నీళ్లు తెచ్చి తన చేతికి అందించా. తన చేతి స్పర్శతో నాలో ఏదో తెలియని అలజడి మొదలయ్యింది. అంటారుగా, ఆడవాళ్ళ చేతి స్పర్శ చాలు ఎలాంటి మగాడికైనా లొంగిపోవడానికి అని. నాకు మొదటిసారి అర్థమయ్యింది. తన స్పర్శతో నాలో ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి. మందార పువ్వులాంటి తన చేతుల్లో బందీ అవ్వాలని, గులాబీ రేకులాంటి తన లేత అదరాలపై నా ప్రేమ సంతకం చెయ్యాలని, హిమాలయ లాంటి ఎత్తైన తన హృదయ పర్వతాలపై వాలిపోవాలని, ఇంకా ఏవేవో కోరికలు మనసుని తడిపేస్తున్నాయి. టీవీలో వచ్చే మధుర గీతాలు అగ్నికి ఆద్యం పోసినట్టు నన్ను మరింతగా ప్రేరేపించసాగాయి. దానికి తోడు అంజలి రింగురింగుల కురులు ఫ్యానుగాలికి ఎగురుతూ నన్ను కవ్విస్తూ తన వైపుకి ఆహ్వానిస్తున్నాయి. క్షణక్షణానికి నాలోని కోరికలు నన్ను నిలవకుండా చేస్తున్నాయి. ఇక చేసేది ఏమీ లేక నా ఆగలేని ఆవేశాన్ని ఆపుకోవడానికి నేను తినడానికి ఏదైనా తెస్తాను అని అంజలితో చెప్పి వంటగదిలోకి వెళ్ళాను. వంటగదిలోకి వెళ్ళగానే నాకే తెలియకుండా నాలో జరుగుతున్న అలజడిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నా. నాలో కోరికలు ఇంకా శృతిమించుతున్నాయి. కేవలం ముద్దు కౌగిలి మాత్రమే కాదు, ఇంకా ఏదో కావాలంటున్నాయి. ఇంతలో అంజలి వంటగదిలోకి వచ్చి, "ఏం చేస్తున్నావు అనిల్?" అని అడిగింది. "ఏమీ లేదు, నీ కొరకు ఏమైనా స్నాక్స్ తీసుకొద్దామని చూస్తున్నాను. నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఇప్పుడే వస్తాను" అని అంజలిని బయటికి పంపించాను. ప్లేట్లో స్నాక్స్ తీసుకుని వెళ్ళి సోఫాలో అంజలి పక్కన కూర్చున్నాను. టీవీలో అనుకోని విధంగా ఒక సీన్ వచ్చింది. ఇద్దరము సిగ్గుతో ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాము. నేనుండి, "అంజలి, నీకు అలాంటి సీన్ చేయాలని ఉందా?" అని అడిగాను. "అబ్బా ఆశ, నాతో అలాంటి సీన్ చేద్దామని చెప్పి ఏవేవో చేసేద్దామనే. ప్లీజ్ ఒకే ఒక్కసారి" అని అంజలిని రిక్వెస్ట్ చేశా. తను సరే ఒక్కసారే అని ఒప్పుకుంది. ఇక నేను టీవీలో వచ్చిన సీన్లా అంజలితో చేయడం మొదలుపెట్టా. తను కూడా మెల్లిగా నాతో సహకరిస్తుంది. అలా టీవీ సీన్ వదిలేసి మేమిద్దరం తెలియకుండానే మా అంతట మేము సొంతంగా సీన్ మొదలుపెట్టాము. అంజలి పూర్తిగా నాకు లొంగిపోయింది. నేను కూడా తాను నా సొంతంలా భావిస్తున్నాను. మేము అలా ఉండగా టీవీలో వచ్చే సీన్లు మాకు ఇంకా ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. అంజలి ఆ సీన్లకి పరవశించిపోతుంది. తను అలా నాతో ఉండడం వల్ల నేను చెలరేగిపోయాను. ఆ రోజు మా పరీక్ష ఫలితాలు ఎలా వచ్చాయో కానీ మేము మాత్రం మా ఎగ్జామ్లో పాస్ అయిపోయాము. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.